హాయ్ అండి. ఈరోజు ఉల్లికాడ టమాటో కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఈ ఉల్లికాడలకున్న ఉల్లిపాయలు సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేరేగా పెట్టుకొని, ఈ కాడలన్నింటినీ సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేరేగా పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలే సరిపోతాయి కర్రీకి. మళ్ళీ మనం వేరే మన ఇంట్లో వాడుకునే ఉల్లిపాయలతో ఇంక పని ఉండదు అన్నమాట. ఈ ఉల్లికాడలన్నీ సన్నటి ముక్కలుగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే కూర చపాతి తినేటప్పుడు చాలా బాగా పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకుని ఆ ఉల్లికాడలకు వచ్చిన ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు చీరుకొని టమోటాలు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉల్లికాడలో వచ్చిన ఉల్లిపాయలే. అవి చాలా ఎక్కువ మనకి, మళ్ళీ మామూలు ఉల్లిపాయలు అవసరం లేదు. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. అప్పుడు కూర అనేది తీపి రాదు. ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పుల్కాల్లోకి, రోటీస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడు చపాతీ కాంబినేషన్ చేస్తున్నాను నేను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం. అవన్నీ కొంచెం మగ్గినాక ఉల్లికాడలు వేసుకుందాం. ఉల్లికాడలు తరిగిన తర్వాత చాలా అమ్మో ఇంత ఉందా అనిపిస్తుంది. కానీ అందులో వేసి కొంచెం మగ్గిందంటే చాలా అంటే కొంచెం అవుతుంది అన్నమాట. అందువల్ల ఉల్లికాడలు తరుగు చూసి అమ్మో అనుకోవద్దు, కూర కొంచెం అవుతుంది. అది మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ ఆకంతా పచ్చివాసన పోయేదాకా, దగ్గరికి అయ్యేదాకా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే కూర మగ్గిపోతుంది. ఆకంతా మగ్గిపోయి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం వేసేసుకొని, 1.5 స్పూన్ కారం పడుతుంది దీనికి, ఎందుకంటే ఆకు కొంచెం చప్పగా ఉంటుంది చపాతీల్లోకి. 1.5 స్పూన్ కారం వేసుకొని కొంచెం వాటర్, పెద్ద వాటర్ ఏం పట్టదు, కొద్దిగా వేసుకొని ఒక 10 నిమిషాలు అలా దగ్గరకు మగ్గనిస్తే మనకు చపాతీ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయితే ఈ కర్రీ కొంచెం ఓపిక చేసుకుని దగ్గరగా జాగ్రత్తగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 3 days ఉంటుంది కూర. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అయితే వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటర్ అది లేకుండా దగ్గరగా వండుకోవాలి. హ్యాపీగా 3 days తినొచ్చు. అవసరమా? కర్రీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కూడా చేసేసాను డిన్నర్లోకి. చపాతీ పక్కనే కర్రీ పెట్టుకుని మా అబ్బాయి తింటున్నాడు. అడిగా ఎలా ఉందంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు. చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు